సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th గొప్ప ప్రారంభం. అంబికా దర్బార్ బత్తి నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం అంబికా దర్బార్ని. భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది అంబికా దర్బార్ బత్తి. ఇదే ట్యాగ్ లైన్. ఇంకా అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము. ఇదే ట్యాగ్ లైన్ ఇది ఎక్కడ కూడా. కానీ ఇప్పుడు ప్రతి సందులో గొంతులలో కూడా బత్తీలను తయారు చేసేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. అసలు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఈ బత్తీలంతా వీళ్ళు? అగరబత్తి ఇండస్ట్రీలో మీకు చెప్పాలంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అగరబత్తి ఇండస్ట్రీ బజార్ అయిపోయింది. బజార్ పూర్తిగా బజార్ అయిపోయింది. అగరబత్తి రాబత్తి దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ. రాబత్తి అంటే బొగ్గుతో చేసిన బత్తి. ఆ బొగ్గుతో చేసిన బత్తి తీసుకొస్తారు, ఎవడో సెంట్ ఇస్తారు, ఆ సెంట్ మూస్తారు, ఓ ప్యాకెట్ పెడతారు, అమ్మేస్తారు, అయిపోయింది. దట్ ఈజ్ ఆల్ అగరబత్తీస్. బట్ మా చేసే దర్బార్ బత్తి, దర్బార్ బత్తికి అగరబత్తికి చాలా తేడా ఉంది. ఏంటది? దర్బార్ బత్తిలో మేము చేసే దర్బార్ బత్తి ప్రపంచంలోనే మేము ఒక్కడమే చేస్తున్నాం. ఫర్ ఇన్ఫర్మేషన్, ఇండియా తప్ప మిగతా దేశాలు అగరబత్తులు తయారు చేయరు. ఇండియాలో మేము ఒక్కడమే చేస్తాం దర్బార్ బత్తి. ఈ దర్బార్ బత్తి అన్నీ కూడా ఆయుర్వేద వనమూలికలు ఉంటాయి కదా. మీరు మా ఫ్యాక్టరీకి వెళ్ళి చూడండి, వీలైతే 2-3 షార్ట్స్ కూడా కావాలి, తీసుకోండి, మీకు ఐడియా వస్తుంది. ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి కదా, ఈ ఆయుర్వేద వనమూలికలన్నింటినీ కూడా పొడి చేసేసి ఆ పొడిలో రోజును ఆయుర్వేద లాంటి కొన్ని కలిపేసేసి దాన్ని దర్బార్ బత్తిగా చేస్తాం. అందులో మీకు దర్బార్ బత్తి ఎప్పుడు కూడా మెత్తగా ఉంటుంది. నొక్కి చూడండి, మా బత్తి చూస్తే మెత్తగా ఉంటుంది, చేతికి కూడా అంటుతూ ఉంటుందండి. అది దర్బార్ బత్తి. దర్బార్ బత్తి మేము ఒక్కడమే చేస్తున్నాం. అది కూడా ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసిన బత్తి కాబట్టి భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని అంటున్నాం. మేము అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అమ్మకం అంటేనే నమ్మకం. ఓకే, మేము చేసేది ఏంటండి, పురాణాలు ఇతిహాసాలు ఎదురుగా ఏం చెప్పారంటే యజ్ఞాలు హోమాలు చేసేవారు. యజ్ఞాల్లో ఏం చేసేవారండి, నెయ్యి వేసేవారు, ఈ వనమూలికలు వేసేవారు. ఈ వనమూలిక అంటే మీకు తెలుసు కదా, ఈ అన్నీ వేస్తే ఆ ధూపం పైకి వెళ్ళి ప్రకృతిలో కలిసి భగవంతుడు సాక్షాత్కరించి కోరిన కోరికలు తీర్చేవాడు. కానీ ఇవాళ ఈ యొక్క యుగంలో ఈ టైంలో ఇక్కడ మనకి హోమం చేయడం కుదురుతుందా? అసలు ఎంత డబ్బు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? అందుకనే ఆ హోమంలో ఏదైతే ద్రవ్యాలు వేస్తున్నామో అవన్నీ కూడా మేము అంబికా దర్బార్ రూపంలో మేము అందిస్తున్నాం. అందుకనే మా అంబికా దర్బార్ ఒక పొలలిగిస్తే ఒక హోమం చేసినట్టే. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం కాబట్టి ప్రజల హృదయాల్లో అలాగ మమేకమైపోయాం. భగవంతుడి దయ వల్ల తాతలు తండ్రులు ఇవాళ 4వ తరం వాళ్ళు కూడా అంబికా దర్బార్ వాడుతున్నారు. 4వ తరం ఇప్పుడు. యా, నాకు చాలామంది అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాయి, ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో అక్కడ కలుస్తుంటే మా తాతగారు అంబికా దర్బార్ అయితే పూచారండి, మా తాతగారు అమెరికాలో ఉన్నారండి, ఆయన అంబికా దర్బార్ పంపించమంటారండి, ఇలా అడుగుతుంటే నాకు చాలా ఆనంద భాషలు వస్తుంటాయి. అంటే చాలు, ఆ అమ్మ మాకు ఇచ్చినందుకు చాలు అని అనిపిస్తుంది. మరి అంబికా దర్బార్ బత్తి గతంతో పోలిస్తే ఇప్పటికీ కూడా అలాగే ఉంది బిజినెస్, అంత సేల్స్ అన్ని కూడా? భగవంతుడి దయ వల్ల బిజినెస్ పెరుగుతూనే ఉందండి, మాకేమీ ప్రాబ్లం లేదండి. హ్యాపీగా ఉంది. ఆ తల్లి యొక్క ఆశీర్వచనం వల్ల నడుస్తూనే ఉందండి. మరి ఇదే ఏలూరులో నేను విచారిస్తే ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆర్థికంగా చాలా ఇబ్బందులో ఉన్నాడు అంబికా కృష్ణ గారు. మొత్తం సినిమాలు అవి ఇవి గోల, ఆయన విలాస పురుషుడు కదా, ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాయి. అందుకే రాజకీయంగా కూడా ఎవరు క్యాడర్ లేదు, ఏం లేదు ఆయనకు, ఒంటరి అయిపోయాడు. అందుకే ఎవరు కూడా టికెట్ కూడా ఇవ్వడం లేదు ఆయనకు అని ఇదే ఏలూరులో అంటున్నారు. మరి వారికి ఏం సమాధానం చెప్తారు మీరు? అదొక తప్పు మాట. ఎందుకంటే నాకు 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి. 20 సంవత్సరాలు చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాను. ఎమ్మెల్సీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇవ్వలేదు. నా బాధ కలిగింది, బీజేపీలోకి వచ్చాను. ఇప్పుడు టికెట్ అనేది వచ్చేటప్పటికల్లా నాకు 2004లో టికెట్ ఇవ్వలేదు, 2009లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. 2014 వచ్చేట్లో నీకు టికెట్ ఇవ్వను కృష్ణ, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పారు. ఎమ్మెల్సీ ఇవ్వలేదు, అందుకని నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. అంతే తప్ప నాకు టికెట్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా? మరి ఏం చేస్తాను, 20 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పార్టీ నమ్ముకొని ఉండొచ్చు కదా కొంతకాలము. చెప్తా, అదే కదా చెప్పేది. 1999లో టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే అయ్యాను. 2004లో టికెట్ ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు, ఇవ్వలేదు. 2009లో టికెట్ ఇచ్చారు, అప్పుడు ఓడిపోయాము. ఆ తర్వాత 2014 వచ్చేటప్పుడు బుజ్జి గారు ఉంటారు, కృష్ణ బుజ్జికేమో నువ్వు చెయ్యి, బయట బుజ్జికి నువ్వు రాష్ట్రం అంతా తిరుగు, వైశాఖ కమ్యూనిటీలు నీకు అందరూ తెలుసు కాబట్టి నాకు పార్టీని గెలిపించడానికి ప్రయత్నం ఖచ్చితంగా తిరిగాను. మొత్తం అంతా తిరిగాను. బాలయ్య బాబు గారి కాన్స్టిట్యూషన్ హిందూపూర్ కానీ అనంతపూర్ వరకు అన్ని ఏరియాలు తిరిగాను. ఇంకేముంది ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా చేశారు. నాకు బాధ కలిగింది. సరే కానీలే అని చెప్పేసి ఇక నేను బీజేపీలో ఉన్నాను. బీజేపీలో ఉన్నారా? ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టు ఎవరికి తెలియదే పెద్దగా. అంబికా కృష్ణ గారు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నారు అందరూ కూడా. చాలా మంది టీడీపీలో ఉన్నారని అనుకుంటారు. అలా చెప్పారు. ఎందుకు అంత రహస్యంగా ఉంది? టీడీపీలో అంతగా మమేకం అయిపోయాను, కానీ కొంతమంది గుర్తిస్తారు. ఏం చేస్తాం, బీజేపీలో ఉన్నా ఏ పార్టీలో లేరా అనే పరిస్థితి ఉంది. బీజేపీలో ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను. ఏదైతే ఇంకా పదవి అయితే రాలేదు కానీ, ఏ పదవి రాలేదు కానీ బీజేపీలో ఏదో వస్తుంది అనుకుంటాను అంతే.
అంతేనా? ఏమొస్తుందంటారు ఇప్పటికి? ఇంకా ఏం లేవు కదా వచ్చేది కూడా. మనం చేసేది ఏమన్నా రాజ్యసభ కూడా ఢిల్లీ లెవెల్లో బీజేపీ కూడా బీజేపీలోకే చేరడానికి ఇప్పుడు మీకు ఎలా సినీ రంగంలో ఉంది, సినీ గ్లామర్ కూడా మీది, సినిమా వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ జనసేనలోకి వెళ్ళాలి కానీ బీజేపీలోకి ఎందుకు వెళ్ళారని అందరికి ఆశ్చర్యం. ఏదో వ్యాపార రీత్యా వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి వెళ్ళారా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో వెళ్తే బాగుండేది కదా సినీ రంగంగా. బీజేపీ అంటే ఇప్పుడు ఎప్పుడైతే టీడీపీలో నాకు టికెట్ ఎమ్మెల్సీ పాపం బాలకృష్ణ గారు కూడా నా కోసం రికమెండేషన్ చేశారండి. చంద్రబాబు గారు బాలకృష్ణ గారు మీకు మంచి ఆత్మీయులు అని విన్నాము. 1999లో కావచ్చు, 2009లో కూడా బాలకృష్ణ గారి యొక్క సహకారంతో టికెట్ వచ్చింది మీకు. లేదండి, 1999లో బాలకృష్ణ గారి సహకారం కాదు. ఆ తర్వాత నాకు ఆయనకి బాగా పరిచయం ఏర్పడిన తర్వాత నాకు ఏర్పడింది పరిచయం. మా సినిమా తీసిన కానీ వీరభద్ర సినిమా తీసిన అప్పటి నుంచి పరిచయం అయింది. ఇక అప్పటి నుంచి చాలా సినిమా తీశారు కదా, డిజాస్టర్ సినిమా తీశారు. ఏదో ఒక సినిమా అంటే చూడండి, సినిమా హిట్ అనేది అమితాబ్ బచ్చన్ చెప్పలేదు, అంబికా కృష్ణ చెప్పలేడు. ఏముంది ప్రాస? సినిమా హిట్ అనేది అమితాబ్ బచ్చన్ చెప్పలేడు, అంబికా కృష్ణ చెప్పలేడు, ఎవరు చెప్పలేరండి. అలా కనుక సినిమా హిట్ అనేది ఫార్ములా కనుక ఎవరికైనా తెలుసుంటే ప్రపంచంలోకి ఎవడో ఏ వ్యాపారం చేయడు, సినిమా వ్యాపారం చేస్తాడు. కోట్లు 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 ఖర్చు పెట్టినా సినిమా హిట్ అవుతుందో తెలియదు. 25 లక్షలతో సినిమా కూడా హిట్ అయిపోతుంది. మనం ఏం చెప్తామండి, దానికి లాజిక్ లేదండి. అది బాలకృష్ణ గారితో ఇప్పటికీ అదే సంబంధం. చాలా మంచి వ్యక్తి అండి. నేను ఆయన ప్రతిరోజు మాట్లాడుకుంటానే ఉంటామండి. వెరీ నైస్ ఫీల్. బాలకృష్ణ గారు బాగా మహా కోపిస్టి, కొడతాడు అది ఇది అని అంటుంటారు కదా. అవన్నీ పోయినాయి బాసు. ఎప్పుడైతే నాన్ స్టాపుల్లోకి వచ్చారో ఆయన బాలకృష్ణ గారు, అప్పటి నుంచి ఇక జైబాలి అనే ఒక క్యాప్షన్ వచ్చేసింది. నిజంగా చెప్పాలండి, మా భగవంతుని భక్తులుగా జైబాలి అనే క్యాప్షన్ వచ్చేసింది. మొన్న నేను సినిమాకి వెళ్ళానండి, మిరాయ్ సినిమాకి వెళ్ళాను. మిరాయ్ సినిమానా కాదు దానికంటే ముందు ఇది లిటిల్ ఆర్ట్స్ సినిమా మా హాల్లో చూస్తున్నాము. కరెంట్ పోయింది. కరెంట్ పోగానే జై బాలయ్య నడుస్తుంది. దానికి సంబంధం అంటే ఒక సరదా. బాలయ్య అంతా బాలయ్య బాబు అంతగా మమేకం అయిపోయాడు జనాల్లో. సో ఇటు ఒక మంత్రంలాగా అయిపోయింది అది జై బాలయ్య అని అనడం. కరెంట్ పోయింది, మళ్ళీ వచ్చింది, ఈ లోపల వీళ్ళు అరిచేస్తున్నారు, నేను చెప్పాలి. పోయి బాలయ్య బాబు సినిమా నాకు కాదు అది ఏదో చిన్న లిటిల్ ఆర్ట్స్ అనే సినిమా. అలాగే అది అంటే ఒకటి, మీరు ఏలూరు వాసులు, ఇక్కడ అంటే పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు భీమవరం, పాలకొల్లు నుంచి చాలా మంది సినీ రంగంలో ఉన్నారు. మీరు ఏలూరులో ఉంటారు. మీది వ్యాపారం పూర్తిగా అంబికా చిన్న స్థాయి నుంచి ఎదిగారనమాట. మీకు ఈ సినిమాతో పరిచయం ఎలా ఏర్పడింది అసలు? ఎప్పుడు నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మా నాన్నగారు 75లో థియేటర్లు కట్టినప్పటి నుంచి కృష్ణ గారు వస్తూ ఉండేవారు మా హాల్కి ఎక్కువగా. ఆ కృష్ణ గారు వస్తున్న టైంలో ఆయనతో నాకు బాగా పరిచయం ఏర్పడతాము. ఆ తర్వాత పద్మాల స్టూడియోకి నేను వెళ్ళటం రావడం జరుగుతుండే. ఆ తర్వాత ఈవి సత్యన్ గారు పరిచయం అయ్యారు. ఈవి సత్యన్ గారు మంచి డైరెక్టర్, ఆయనతో బాగా పరిచయం అయిపోయింది. ఆయన నేను కలిసి కన్యాదాన సినిమా తీయటం ఇవన్నీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారండి. సార్ తెలుసు, మీ వయసు తెలుసుకోవచ్చు సార్? మళ్ళీ చెబుదాం, మళ్ళీ ఇంకో ప్రశ్న. వయసు అయింది, 7-10 వయసు వచ్చింది అంబికా కృష్ణ గారికి. ఇక ఆయనకు రాజకీయాలు అవసరమా, పదవులు అవసరమా, ఎందుకు ఇంకా పదవి కాంక్ష అనే వారికి సమాధానం? కాంక్ష పదవి ఒక విషయం చెప్తున్నాను నాగరాజు గారు. రాజకీయాల్లో ఉన్నవాడికి పదవి అలంకారం, వ్యాపారం ఉన్నవాడికి సంపాదన అలంకారం. అర్థమైందండి? రాజకీయంలో ఉండే సంపాదించడం అనేది నాకు చేత కాదు, నా వల్ల కాదు. అందుకనే నేను ఇలాగ అయిపోయానేమో కూడా నాకు అనిపిస్తుంటుంది. అంటే ప్రస్తుత రాజకీయాలకి నేను పనికిరానేమో కూడా అనిపిస్తుంటుంది. వాస్తవమే కదా, కరెక్టే కదా. మరి డబ్బు సంపాదించి ఏదో రకంగా కూడబెట్టి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు ఇది ఒక సైకిల్ అండి. అంతే కదా. నేను అది ఆ పని ఖర్చు పెట్టాలి, రోజు ఖర్చు పెట్టాలి, మందాగొస్తారు మీరు భరించాలి, ఇంకోటి చేస్తారు మీరు భరించాలి, మీరు భరించలేరు. ఎందుకంటే సంపాదించి మళ్ళీ ఖర్చు పెడుతుంటే అది వేరే విషయం. ఎంతకాలం ఆస్తులు తీసి తగలేసి రాజకీయాలు తిరుగుతూ ఉండి, అందుకని అందువల్ల నాకు సెట్ అవ్వలేదేమో నాకు అనిపిస్తుంది. అయినా కూడా భగవంతుడి దయ వల్ల ఒక పార్టీలో ఒక మాజీ ఎమ్మెల్యేగా లేకపోతే ఇంకో రకంగా గౌరవం ఉంది. ఆ గౌరవం నిలబెట్టుకుంటూ బీజేపీ పార్టీలో మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి మన భారతదేశానికి నా వంతు సేవ నేను చేస్తున్నాను. మొన్న మధ్యన ఏదో కార్యక్రమాలు జరిగినాయి. అన్ని కార్యక్రమాలకి రాజకీయం మీకు తెలియదు ఏముందండి, ఏదో రావటాలు, కార్యక్రమాలు, భోజనాలు ఇవన్నీ ఉంటానే ఉంటాయి కొద్దో గొప్ప. ఏదైనా బీజేపీ పార్టీ స్టాండర్డ్ పార్టీ అనే ఒక నమ్మకం, ఒక ఆశయంతో దాంతో ఇప్పుడు కూటమి. మీకు అవసరం ఇప్పుడు రాజకీయాలు హ్యాపీగా అవసరం కాదండి, వ్యాపారం మంచి పరిస్థితి మీకు అవసరం అనగా ఒక్కసారి చెప్తున్నా, నవ్వుతారు చెప్తే, రాజకీయం అనేది
ఒక తావర లాంటిదండి. ఒక గజ్జి సినిమా అనేది ఒక గజ్జి లాంటిదండి. ఈ రెండు ఓసారి పట్టుకుంటే వదలవండి. ఆ జీవితంతో అలాగే ఎంటాడుతూనే ఉంటాయి. అది అందరికీ రాదండి. ఫర్ ఇన్ఫర్మేషన్, నాగరాజు గారు రాజకీయం మేము తక్కువ అంచనా వేయద్దు సార్, దయచేసి అర్థం చేసుకోండి. రాజకీయం అండి ఏదో సరదాగా చెప్పాను కానీ, మీకు మీ చెయ్యి ఎవరికైనా చూపించుకోండి, లేకపోతే ఎవరు అస్తమన్నా చూపించండి. పెద్ద పెద్ద జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. మీ అందరు జ్యోతిష్కుల దగ్గర చెప్తే మీకు ధనరేఖ ఉంటుంది. అంటే కోట్లు సంపాదించకపోవచ్చు, వాడికి బడ్డీ కొట్టు పెట్టుకున్న సంపాదించ, వాడికి ధనరేఖ ఉన్నట్టే కదా. అక్కడికి విద్యారేఖ ఉంటుంది. 10వ క్లాసు, 5వ క్లాసు, 6వ క్లాసు, కనీసం అదన చూద్దారు, అది కూడా విద్యారేఖ కింద లెక్కదండి. వివాహం, పెళ్ళి అవుతుంది కదండి. ఈ మూడు కూడా అందరి చేతుల్లోనే ఉంటాయండి. కానీ రాజకీయ రేఖ మాత్రం అందరి చేతుల్లో ఉండదు సార్. ఇది నేను అనుభవం మీద చెప్తున్నానండి, తెలుసుకున్న సత్యం అండి. రాజకీయ రేఖ ఉన్నవాడే కనీసం చివరికి సర్పంచ్ అని అవుతాడు. అది లేకపోతే సర్పంచ్ కూడా కాలేడు. మీకు ఆ రేఖ ఉంది కాబట్టి ఎమ్మెల్యే అంతే. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక విషయం ఎక్కడ సార్ ఆ రేఖ నాకు తెలియదు, ఉందని నాకు అర్థమైంది. తర్వాత ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు తెలిసి ఒక ఆయన ఒక పేర్లొద్దు కానీ ఒక పెద్ద మనిషి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటూరులో పోటీ చేశారు ఎంపీ టికెట్కి. అలాగే ఏలూరు వచ్చి మళ్ళీ 40 కోట్లు ఖర్చు పెట్టి ఏలూరు ఎంపీ టికెట్కి ఫోన్ చేశారు, ఓడిపోయారు. అలా ఎంతమంది అండి రాజకీయాల్లో నిరంతరం పోటీ చేసి కోట్లు ఖర్చు పెట్టుకున్నా కూడా ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాలేరు, చివరికి వార్డు మెంబర్ కూడా కాలేరు. ఉదాహరణ మీకు చెప్తానండి, రాజకీయ రేఖ ఎలా ఉంటుందనే దానికి సమాధానం. నేను ఎమ్మెల్యేగా ఉండగా 1999, 2004 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఏలూరులో. అప్పుడు కౌన్సిలర్ టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. కౌన్సిలర్కి ఎమ్మెల్యే అంటే టికెట్లు ఇవ్వాలి. అన్ని వార్డులు 36 వార్డుకి నాకు టికెట్ కావాలి, తలుపులు వగలు కొట్టేశారు. నాకు పెద్ద పోటీ వ్యవహారం బాగుంది, పార్టీ బాగుంది, మంచి గెలుస్తాం, టికెట్ వస్తే గెలిచేస్తాం అనే ఒక బాగా ఉత్సాహంగా వచ్చారు. చివరికి ఒక వార్డుకి మనిషి రాను నాకు. ఒక వార్డు మనిషి ఏంటంటే బాబు అన్ని చోట్ల ఇలా కొట్టుకుంటున్నారు, మరి వార్డుకి రాలేదండి. ఇలాగ ఆలోచిస్తుంటే ఒకడు వస్తుంటాడు, మామూలుగా ఒక వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుని వస్తుంటాడు. ఆడి పేరేంటో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదురా, అతన్ని పిలిచారండి ఒకసారి. ఆ వార్డులో తిరుగుతుంటాడు కదా అని పిలిచారు. వాడు ఇంటికాడ పడుకున్నాడు. నేను మా వాళ్ళు వెళ్ళి పిలుచుకొచ్చారు, లేపుకొచ్చిన తర్వాత, అరే నీ టికెట్ ఇస్తానరా, నువ్వు కౌన్సిలర్గా పోటీ చేయరా అన్నాను. నేను కౌన్సిలర్ చేయటం ఏంటి సార్ అన్నాడు. అంటే నువ్వు చేయరా, నేను ఇస్తున్నాను టికెట్ నీకు అని చెప్పి అయిపోయాడు కౌన్సిలర్. నిద్రపోతుండి లేపి పిలిపించాడు, నేను టికెట్ ఇవ్వడం ఏంటి? వాటికి రేఖ ఉంది అంటారు మీరు. అంతే, లేకపోతే రాదండి. ఇవన్నీ బాగా నమ్ముతారు మీరు, జాతకాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ బాగా నమ్ముతారు సార్. ఎప్పుడైతే వేదాలను నమ్మామో, ఎప్పుడైతే పురాణాలు నమ్మామో, సరైన వ్యక్తి లేక, సరైనట్టు చెప్పే వ్యవస్థ లేక, సరైన చెప్పే ఒక దాన్ని ఏమంటారు, ఒక డైరెక్షన్ లేక జ్యోతిషం అల్లరిపాలైపోయింది తప్ప, జ్యోతిషం కూడా చాలా పెద్ద శాస్త్రం అండి, మామూలు శాస్త్రం కాదు. బట్ చెప్పేవాళ్ళు లేరే సార్. దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు ఎవరు కనపడుతున్నారు?